హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ఎక్కువసేపు నిలబడే వర్క్ అనేది చేస్తూ ఉంటారు డిఫరెంట్ ఫీల్డ్స్లో. అయితే అసలు అలాంటి వారికి మోకాలు నొప్పులు అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందా? అయితే గనక దానికి ఎలాంటి పరిష్కారం ఉంది? ఎలా తగ్గించుకోవచ్చు? ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు, హోమియోపతి ఫిజిషియన్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చాలా మంది వాళ్ళ వర్క్ ఫీల్డ్స్ డిఫరెంట్ ఉంటాయి. అందులో చాలా మంది నించుని చేసే వర్క్ ఉంటాయి. సో అలాంటి వారిలో మనకి మోకాల నొప్పులు ఎక్కువగా పెరిగే అవకాశం అనేది ఉంటుందంటారా? ఇప్పుడు ఎవరు ఎక్కువసేపు నిల్చొని పని చేస్తారు ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. ఒకటి టీచర్లు, మళ్ళా దాని తర్వాత మనం ఎవరు అనుకోరు, మైండ్లో రాదు. అది ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫుల్ డే నిల్చొని పని చేస్తారు మన కోసం. వాళ్ళు మళ్ళా స్పెషలీ హౌస్ వైఫ్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలాసేపు నిల్చొని పనిచేస్తారు. కిచెన్ కాడ అన్న, బట్టలు ఉతికేటప్పుడు కానీ, బాసనలు దోమేటప్పుడు కానీ చాలాసేపు నిల్చొని పనిచేస్తారు. సో వీళ్ళల్లో ఈ మధ్య మోకాలు నొప్పులు అనేది చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఒక ట్రాఫిక్ పోలీస్ అతను ఉండే, ఆయనకు బరువు ఏమో 84 kgs ఉండే. ఓకే. ఆయనకు మోకాల్లో గుజ్జు మొత్తం అరిగిపోయింది. ఫుల్ డే నిల్చొని ట్రాఫిక్ని గైడ్ చేయడం, దాంతో దీంతో చాలా వరకు మోకాలు నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. అయితే ఆ పేషెంట్కి ఆయన సర్జరీ చేయించుకోవాలనుకున్నాడు, నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలని డాక్టర్లు కూడా అడ్వైస్ ఇచ్చిండ్రు. నేను చెప్పిన ఇప్పుడు మీరు చేపిస్తారు, తర్వాత మళ్ళీ ఏమవుతుంది, కొన్ని ఏళ్ళు అయితే మళ్ళీ అవి కూడా ఖరాబ్ అవుతాయి. దేవుడు ఇచ్చిన మోకాలే ఖరాబ్ అయినాయి, మనిషి సృష్టించిన మోకాలు ఖరాబ్ అవ్వవా? అవి కూడా ఖరాబ్ అవుతాయి. సో మీరు ఏం చేయండి అంటే హోమియోపతి వాడండి. హోమియోపతి వాడుకుంటూ మీకు మోకాలు నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. మీరు మీ డ్యూటీ కూడా మానేసే అవసరం లేదు, లీవ్ కూడా తీసుకునే అవసరం లేదు. అయితే అటువంటి కేసుల్లోనే మనకు ఎంతో మార్పు వచ్చింది. ఆ పేషెంట్ ఏమో సర్జరీ చేయించుకోవాలనుకున్న 2-3 నెలల్లో 50% నొప్పి తగ్గిపోయింది. ఎందుకు ఇట్లా అవుతుంది? బరువు ఎక్కువ ఉంటుంది కదా, మనం ఫుల్ డే నిల్చొని ఉంటాం. వీళ్ళు స్పెషలీ ఏమవుతుంది అప్పుడు, మొత్తం బాడీ బరువు ఎక్కడ పడుతుంది? మోకాల మీద పడుతుంది. మోకాల మీద ఇంత బరువు పడడం వల్ల మోకాలు ఉబ్బిపోతాయి, ఇన్ఫ్లమేషన్ అవుతుంది, మళ్ళీ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది, గుజ్జు అరిగిపోతుంది, దాంతో ఏమో మూమెంట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు కొందరు పేషెంట్స్కి ఎట్లుంటుంది, నడిచేటప్పుడు జర్ర నొప్పి పెరుగుతుంది, మళ్ళీ నడుస్తూ నయమైపోతుంది, నడవనీకి వస్తుంది. కొందరికి లేచేటప్పుడు మోకాలు నొప్పులు, కూర్చునేటప్పుడు మోకాలు నొప్పులు, మళ్ళీ మంచిగా ఉంటుంది. మీరు చూడండి ఎట్లా నిల్చోడానికి కూడా వాళ్ళు ఎట్లా చేస్తారు. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు టేబుల్ పట్టుకొని సపోర్ట్ తీసుకొనే నిల్చోడానికి వస్తుంది వాళ్ళకు. సో అట్లా కొందరికి మెట్లు ఎక్కేటప్పుడు మోకాలు నొప్పులు ఉంటాయి. ఇట్లా మనం డీటెయిల్గా కేసు తీసుకుంటాం హోమియోపతిలో. సో ఇట్లా సిమ్టమ్ చేంజ్ అయ్యేటట్టు మన మందులు కూడా మారుతాయి. అండ్ ఇది పూర్తిగా రివర్స్ అవుతుంది, ఆపరేషన్ చేసుకునే అవసరం కూడా పడదు. అయితే సార్, ఇప్పుడు మరి చూసుకుంటే ఇప్పుడు ఇలాంటి టీచర్స్ కానివ్వండి, ఎక్కువ కుక్ చేసే వాళ్ళు కానివ్వండి, నించుని చేస్తారు కాబట్టి, సో వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏమైనా ఈ హోమియోపతి మెడిసిన్ వాడడం ద్వారా వాళ్ళకి మోకాలు నొప్పులు లేవు కానీ రాకుండా వాళ్ళు అది యూజ్ చేయొచ్చు అంటారా? సో అటువంటి వాళ్లకు ఇప్పుడు ఎవరైతే ఎక్కువ నిల్చొని పనిచేస్తారో వాళ్ళకు మోకాలు నొప్పులు, నరాల ప్రాబ్లం, మళ్ళీ వెరికోస్ వెయిన్స్ ఇవి ఎక్కువ వస్తాయి. సో ఇవి ఉన్నా లేదంటే లేవు, రాకుండా ఏం చేయొచ్చు అంటే వాళ్ళు జర రిలీఫ్ కూడా ఇస్తుంది. మందు పూర్తిగా నయం చేయదు, రిలీఫ్ ఇస్తుంది చాలా వరకు. సో ఆ మందు పేరు ఏంటంటే క్యూప్రమ్ మెట్. ఇది 200 పొటెన్సీలో డైలీ 2 సార్లు వేసుకోవాలి, 5 గోళీలు వేసుకోవాలి. ఇట్లా మీరు రెగ్యులర్ వేసుకుంటే జర నయం అవుతుంది ఉన్న ప్రాబ్లం. పూర్తిగా రివర్స్ అవ్వాలంటే మీరు కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మన దగ్గర చాలా మంది పేషెంట్స్ ఈ ప్రాబ్లం తోటి వస్తారు, అండ్ ఇది రాకుండా కూడా చేస్తుంది. సో అయితే మీరు మెడిసిన్ తీసుకోవచ్చు అన్నారు. సో దానితో పాటు ఏమైనా హోమ్ రెమెడీ కూడా ఉన్నదా సార్? ఇవాళ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీకు. ఎప్సమ్ సాల్ట్ అనేసి ఒక సాల్ట్ ఉంటుంది. ఇది మీకు ఎక్కడన్నా దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇది ఏం చేయాలంటే మీరు బకెట్ ఉంటుంది కదా, బకెట్లో వేడి నీళ్ళు నింపుకోవాలి. మీరు ఎంత వేడి భరించగలుగుతారు అంత వేడి నింపుకోండి. ఓకే. దాంట్లో ఒక 2 స్పూన్లు ఎప్సమ్ సాల్ట్ వేయండి. అట్లా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు రోజు కూర్చోండి. మీకు జర మోకాలు నొప్పుల్లో చాలా వరకు నయం అనిపిస్తుంది. ఓకే. సో రాకుండా కూడా ఇది మనం యూజ్ చేయొచ్చా సార్ ఈ రెమెడీని? రాకుండా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫుల్ డే పని చేసి థకాయించిపోయినరు, జర రిలీఫ్ ఉండాలి, జర రిలాక్సేషన్ ఉండాలంటే ఇది ట్రై చేయండి.
ఓకే. ఓకే. సో, చాలా ఈజీ రెమెడీ సార్ ఆ, ఇదైతే. ఇది వారానికి 2-3 సార్లు చేయొచ్చు వాళ్ళు. ఓకే. డైలీ చేయొచ్చా సార్? అవసరం పడదు, డైలీ వద్దు, వారానికి 2-3 సార్లు చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ మోకాళ్ళ నొప్పి నుంచి అయితే రిలాక్స్ అవుతాయి, కొంచెం ఉబ్బిపోయినాయి అంటే ఆ ఉబ్బుడు కూడా కొంచెం తగ్గుతుంది, ఓకే. జర ఓకే. పెయిన్ కూడా రిలీఫ్ ఉంటుంది, వాళ్ళకి నిద్ర కూడా మంచిగా వస్తుంది మెడిసిన్. ఓకే. ఓకే. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మన వ్యూవర్స్‌కి ఇచ్చేసారు. సో, చూసారు కదా వ్యూవర్స్, ఈ మోకాళ్ళ నొప్పులు మనకి రాకుండా ఎంతో ఈజీ హోమ్ రెమెడీ సార్ చెప్పారు. అండ్ అలానే ఏ మెడిసిన్ తీసుకోవచ్చు రాకుండా కూడా మనం ముందు జాగ్రత్తగా అనేది కూడా సార్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సార్‌కి కూడా కాల్ చేయొచ్చు, లేకపోతే కామెంట్స్‌లో కూడా తెలపొచ్చు. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.